Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. రీసెంట్గా అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన CBT-1 పరీక్ష చాలామంది ఆస్పిరెంట్స్ బహుశా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారని నేను అనుకుంటున్నాను. అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ CBT-1 ఎగ్జామ్ మనం డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఎట్ CBT-2. మరి CBT-2 ప్యాటర్న్లో మనం ఈరోజు ఈ వీడియోలో ట్రేడ్ థియరీ సిలబస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మరి ట్రేడ్ థియరీ ఏ ట్రేడ్స్ అనేటిది ఏ ఇంజనీరింగ్ కిందకి వస్తాయి అంటే ఏ ట్రేడ్స్ అనేటిది రైల్వే వాళ్ళు కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారు. మేజర్గా 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. సో ఏ ట్రేడ్స్ ఐటీఐలో ఉన్న ఏ ట్రేడ్స్ ఏ ఇంజనీరింగ్ కిందకి వస్తాయనేది మనం డిస్కస్ చేసిన తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ పార్ట్ బి క్వాలిఫైయింగ్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్. సో ఇందులో ఇది క్వాలిఫైయింగ్ నాట్ స్కోరింగ్, క్వాలిఫైయింగ్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి. క్వాలిఫైయింగ్ టెస్ట్, కేర్ఫుల్ క్వాలిఫైయింగ్ టెస్ట్. అంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ని దీన్ని మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే డిఫరెంట్ ట్రేడ్స్లో రెస్పెక్టివ్ ట్రేడ్స్లో మెన్షన్ చేసిన సిలబస్ ఉందో ఆ సిలబస్ని మీరు కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక మోర్ దెన్ 50% అనగా 50 to 60% సిలబస్ కనుక అక్యురేట్గా చదివితే కనుక మీరు ఆ ట్రేడ్ థియరీ నుంచి క్వాలిఫై అవుతారు. మేము ఇక్కడ క్వాలిఫికేషన్ పరంగా అంటే ఏ ట్రేడ్స్ ఏ క్వాలిఫికేషన్ కిందకి వస్తున్నాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇండివిజువల్గా చూద్దాం. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇక్కడ మెన్షన్ చేసిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ క్వాలిఫికేషన్లో అంటే జనరల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఇలా కనుక మనం చూస్తే ఈ క్వాలిఫికేషన్ కిందికి ఏ ట్రేడ్స్ వస్తాయి, ఈ క్వాలిఫికేషన్ కిందికి ఏ ట్రేడ్స్ వస్తాయి, ఈ క్వాలిఫికేషన్ కింద ఏ ట్రేడ్స్ వస్తాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ వస్తుంది, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ వస్తుంది, ఇన్స్ట్రుమెంట్కి సపరేట్గా లేదు. సో ఎవరైతే అంటే దీని కిందకే వస్తారు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయినా, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయినా, వైర్మ్యాన్ ట్రేడ్ అయినా, అదేవిధంగా ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ అయినా, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ట్రేడ్స్ అనేటిది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కిందికి వస్తారు, అంటే దీనికి చెందిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మరి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎవరెవరు వస్తారు, ఏ ట్రేడ్స్ వస్తున్నాయి అంటే 2 ట్రేడ్స్ ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, అదేవిధంగా రేడియో అండ్ టీవీ మెకానిక్. రేడియో అండ్ టీవీ ఈ 2 ట్రేడ్స్ దీని కిందకి వస్తాయి, అంటే దీనికి చెందబడినాయి అన్నట్టు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ కిందకి ఎవరెవరు వస్తున్నారు, ఫిట్టర్ వస్తుంది, మెకానిక్ మోటార్ వెహికల్ వస్తుంది, ట్రాక్టర్ మెకానిక్ వస్తుంది, మెకానిక్ డీజిల్ మెకానిక్ అంటాం, టర్నర్ వస్తుంది, మెషినిస్ట్ వస్తుంది, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వస్తుంది. ఈ ట్రేడ్స్ వస్తున్నాయి. మెకానిక్ హీట్ ఇంజిన్ మిల్ రైట్, నెక్స్ట్ మెయింటెనెన్స్ మెకానిక్. ఈ ట్రేడ్స్ అనేటిది మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్కి చెందినవి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మెకానిక్ మోటార్ వెహికల్ వస్తుంది, ట్రాక్టర్ మెకానిక్ వస్తుంది, అంటే జనరల్గా మనం మెకానిక్ ట్రాక్టర్ నుంచి మెకానిక్ డీజిల్ మెకానిక్ అంటాం, హీట్ ఇంజిన్, నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. ఈ ట్రేడ్స్ అనేటిది ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి చెందినవి. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన గమనిక, దీన్ని మీరు అందరూ చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయాలి. మీరు అందరు ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసింది, మీ ఏదైతే అప్లికేషన్ మీరు ALP అప్లికేషన్ ఫిల్ చేశారో అక్కడికి వెళ్ళి చూడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా దీన్ని నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని పిలుస్తాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రూప్ అని పిలుస్తాను. దీన్ని నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రూప్ అని పిలుస్తాను, దీన్ని మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్ అని పిలుస్తాను, దీన్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గ్రూప్ అని పిలుస్తాను. దాని మీనింగ్
ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్, ఇంజనీరింగ్ వాళ్ళే ఎలిజిబుల్ అని కాదు. సో రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక వింగ్ లెక్కలు ఏర్పాటు చేసుకున్నారు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో ఈ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఏ ట్రేడ్ థియరీ వాళ్ళు ఎలిజిబుల్ ఐటీఐలో. సో అట్లనే ఇక్కడ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కోసం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్. ఇంజనీరింగ్ వాళ్ళకు డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళకు ప్రాబ్లం లేదు. కానీ ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళు కేర్ఫుల్గా గమనించండి. ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉన్నారో, వైర్మ్యాన్, ఆర్మేచర్ అండ్ కాయిల్, అదేవిధంగా రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వాళ్ళు ఉన్నారు. ఈ ట్రేడ్స్ వాళ్ళు మీరు వీటికి అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారు. అర్థమవుతుందా? ఈ ట్రేడ్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ వాళ్ళు ఈ ట్రేడ్కి అంటే ఈ గ్రూప్కి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారు, ఇలా డౌట్ లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ సినారియో ఇక్కడ జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్కి అప్లికేషన్ ఫిల్ చేశారో, సపోజ్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రూప్కి నేను అప్లికేషన్ ఫిల్ చేశాను. సపోజ్ నువ్వు ఎలక్ట్రీషియన్ ట్రేడ్, నో ప్రాబ్లం. ఇక్కడ కామన్ ట్రేడ్స్ లేదు కాబట్టి వీళ్ళకు నో ప్రాబ్లం, ఎలక్ట్రీషియన్ కానీ వైర్మ్యాన్ కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వాళ్ళు ఇక్కడ కామన్ ఉంది. అట్లనే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, అదేవిధంగా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 3 గ్రూప్స్కి కామన్ ఉంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనం ఇప్పుడు చేంజ్ చేయడానికి లేదు. మీరు దేనికైతే అప్లికేషన్ ఫిల్ చేశారు, సపోజ్ నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రూప్కి అప్లికేషన్ ఫిల్ చేసావే అనుకో, అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ మాత్రమే చదవాలి ట్రేడ్ థియరీలో. ఒకవేళ నీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది, నువ్వు ఒకవేళ మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్కి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్కి అప్లికేషన్ ఫిల్ చేసావు అనుకో, నువ్వు దీనికి సంబంధించిన సిలబస్ మాత్రమే చదవాలి. సేమ్ స్టోరీ ఇక్కడ నువ్వు దీనికి సంబంధించిన గ్రూప్కి అప్లికేషన్ ఫిల్ చేసావనుకో, దీనికి సంబంధించిన సిలబస్ని మాత్రమే నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఉన్నారు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు ఒకటే ఎలిజిబిలిటీ ఇచ్చాడు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఎలక్ట్రీషియన్ వాళ్ళకు ఒకటే ఎలిజిబిలిటీ ఇచ్చాడు. కానీ మళ్ళీ మీరు చూస్తే మెకానిక్ మోటార్ వెహికల్ ఇద్దరు, ఈ మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్కి ఎలిజిబుల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఎలిజిబుల్. కానీ మీరు అప్లికేషన్ దేనికి ఫిల్ చేశారో అదే సిలబస్ని మీరు చదవాలి. డిఫాల్ట్గా నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు ట్రేడ్ థియరీ సిలబస్ నువ్వు దేనికైతే అప్లికేషన్ ఫిల్ చేశావో దానికి సంబంధించిన సిలబసే రిఫ్లెక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన క్వశ్చన్సే రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది కేర్ఫుల్గా చూసుకోండి. ఎందుకనంటే మీరు ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఏ ట్రేడ్ మీరు దేనికి అప్లై చేశారు. సో ఒకవేళ నేను ముందే దీని గురించి అంటే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే, మీరు తీసుకునే కోర్సు కావచ్చు, అదేవిధంగా మీరు ప్రిపేర్ అయ్యే సిలబస్ కావచ్చు, వీటి పట్ల జాగ్రత్త వహిస్తారని నేను ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, రైట్? సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ కోర్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్కి సంబంధించిన సిలబస్ ఇస్తున్నాము కోర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన సిలబస్ అనేది కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్ డిస్కస్ చేస్తాను. చూడండి, ట్రేడ్ థియరీ సిలబస్ ఫర్ ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ అర్థమవుతుందా? ఆల్రెడీ ఇందులో ఏ ట్రేడ్స్ వస్తున్నాయని నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఎలక్ట్రీషియన్ కావచ్చు, వైర్మ్యాన్ కావచ్చు, లేదంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కావచ్చు. కేర్ఫుల్. సో ఇక్కడ డీసీ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ వస్తుంది, ఏసీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. డైరెక్ట్ అంటే జనరల్గా చెప్పాలంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ప్యాసివ్ ఎలిమెంట్, యాక్టివ్ ఎలిమెంట్స్, ఓమ్స్ లా లిమిటేషన్స్, ఇవన్నీ ఇక్కడ డీసీ ఎలక్ట్రిసిటీలో వస్తాయి. ఏసీ ఎలక్ట్రిసిటీలో మళ్ళీ మనకు అంటే సర్క్యూట్స్ కూడా వస్తాయి, అంటే ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇందులో మనకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కూడా వస్తుంది. కేర్ఫుల్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ రైట్. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ అండ్ స్టోరేజ్ బ్యాటరీస్. సో సింపుల్గా మనం ఏమంటారంటే వీటిని బ్యాటరీస్ అని పిలుస్తాము. సో జస్ట్ మనకి ఇది క్వాలిఫైయింగ్ టెస్టే, మనం ఎన్ని చదవాలి ఏంటిదని ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్.
ఎలక్ట్రికల్ మెషిన్స్ నేను 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. 1 2 3 4 5. ఒకటి ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ ఫేజ్ ఉంది, 3 ఫేజ్ ఉంది. అట్లనే ఇండక్షన్ మెషిన్లో 3 ఫేజ్ ఉంది. మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని ఇక్కడ సింగిల్ ఫేజ్ మోటార్లో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్, సింక్రోనస్ మెషిన్లో అంటే ఆల్టర్నేటర్స్ ఉంటుంది. ఆల్టర్నేటర్స్ కామా సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్ ఆల్టర్నేటర్స్ ఈజ్ నథింగ్ బట్ సింక్రోనస్ జనరేటర్. సింక్రోనస్ జనరేటర్కి మరో పేరు ఆల్టర్నేటర్స్. నెక్స్ట్ డీసీ మెషిన్, డీసీ మెషిన్లో డీసీ జనరేటర్, డీసీ మోటార్. డీసీ జనరేటర్ కామా డీసీ మోటార్. డీసీ జనరేటర్ కామా డీసీ మోటార్, ఈ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం మనం. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ మోటార్, ఇందులో హిస్టీరిసిస్ మోటార్ కావచ్చు, రిలక్టెన్స్ మోటార్ కావచ్చు, అన్ని సింగిల్ ఫేజ్ మోటార్స్ గురించి, లైక్ యూనివర్సల్ మోటార్ కావచ్చు, అన్ని మోటార్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పవర్ సిస్టంలో సబ్ టాపిక్స్ మీరు చూసుకుంటే, పవర్ సిస్టమ్స్లో జనరేటింగ్ స్టేషన్స్, ఎకానమిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పవర్ని ఏ విధంగా ట్రాన్స్మిట్ చేయాలి, ట్రాన్స్మిట్ చేసిన పవర్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, స్విచ్ గేర్ ప్రొటెక్షన్, ఈ విధంగా సిస్టమ్ మొత్తం టైం టు టైం రన్ అవ్వాలంటే మనం ఎలాంటి ప్రొటెక్షన్ కల్పించాలి సిస్టమ్కి. ఓకే, ఎక్కడ కూడా పవర్ ఇంటరప్ట్ అవ్వద్దు, డిస్ట్రిబ్యూషన్ ఇంటరప్ట్ అవ్వద్దు, ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్ అవ్వద్దు, జనరేషన్ ఇంటరప్ట్ అవ్వద్దు. సో అందుకోసం ఇది బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఎర్తింగ్ ప్రిన్సిపల్స్, ఓకే, ఐఈ రూల్స్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్. సో ఏమేమి సిలబస్ ఉందనేది మనం చూస్తున్నాం. ఆ సిలబస్ పవర్ సిస్టంలో ఏమేమి సబ్ టాపిక్స్ వచ్చినాయి, ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఏమేమి సబ్ టాపిక్స్ వస్తున్నాయి అనేది మనం డీటెయిల్డ్గా చూడడం జరుగుతుంది. సో మీరు ఇందులో మీకు నచ్చిన సిలబస్ క్లియర్గా సెలెక్ట్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. మీకు ఏ టాపిక్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటున్నాయో ఆ టాపిక్స్ మీరు సిలబస్ మొత్తంలో మోర్ దెన్ 60% తీసుకొని ప్రిపేర్ అయితే, అక్యురేట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ నేను 3 సబ్ టాపిక్స్గా డివైడ్ చేశాను. బేసిక్ ఎలక్ట్రానిక్స్, దీన్నే మనం ఈడీసీ అని అంటాం. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్పెషల్ డివైజెస్ లైక్ ఎస్సీఆర్, లైక్ జీటీఓ, ఇలాంటి స్పెషల్ డివైజెస్ గురించి, లైక్ ప్రోగ్రామేబుల్ యూనిజంక్షన్ ట్రాన్సిస్టర్, లైక్ ఎస్యుఎస్, లైక్ ఎస్సిఎస్ అంటే సిలికాన్ యూనిలాటరల్ స్విచ్, సిలికాన్ కంట్రోల్ స్విచ్, ఇలాంటి వాటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా మనకి ఎలక్ట్రానిక్స్లోనే ఒక పార్ట్. ఓకే, సో ఇది మీ ట్రేడ్ థియరీ సిలబస్. సో వాళ్ళు ఇచ్చిన ఇంకొకటి మెజర్మెంట్స్ అండ్ ఇల్యూమినేషన్, దిస్ ఈజ్ యువర్ ట్రేడ్ థియరీ సిలబస్. సో ఈ ట్రేడ్ థియరీ సిలబస్ అనేది వాళ్ళు ఇచ్చిన చిన్న టాపిక్స్ అన్నిటినీ నేను 9 మేజర్ టాపిక్స్గా అంటే 9 మేజర్ టాపిక్స్గా గ్రూప్ చేసి అంటే డివైడ్ చేసి గ్రూప్ చేశాను. సో అందులో ఇంకా సబ్ టాపిక్స్ నేను డీటెయిల్డ్గా మాట్లాడతలేను. సో ఈ టాపిక్స్లో అంటే మేజర్ టాపిక్స్గా అంటే మనకు యాక్చువల్గా సెమిస్టర్లో ఉండే నేమ్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే నేమ్స్ వేరు. అంటే మీకు సెమిస్టర్ వైజ్గా ఇచ్చినప్పుడు చిన్న నేమ్స్తో ఇస్తారు, వాటన్నిటిని నేను గ్రూప్ చేసి ఇచ్చాను. సో లైక్ ఎగ్జాంపుల్ మెషిన్స్, సింక్రోనస్ మెషిన్ని ఆల్టర్నేటర్ అండ్ సింక్రోనస్ మోటార్. సో మనకి ఏం చేస్తారు సెమిస్టర్లో, ఆల్టర్నేటర్ సపరేట్గా ఇస్తారు, సింక్రోనస్ మోటార్ సపరేట్గా ఇస్తారు. అట్లా కాకుండా నేను గ్రూప్ చేసి ఇచ్చాను. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ట్రేడ్ థియరీ కోర్స్. సో ఈ ట్రేడ్ థియరీ కోర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్, లైక్ ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రిషియన్ వస్తుంది, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది, ఎలక్ట్రిషియన్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వస్తుంది, నెక్స్ట్ వైర్ మ్యాన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇందులో చూపించాను, అందులో దాన్ని ఫాలో అవ్వండి. ఎవరెవరు ఎలిజిబిలిటీ వస్తున్నారో వాళ్ళందరూ ఈ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ థియరీకి సంబంధించిన అంటే కోర్స్ అనేది మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి లాంచ్ చేస్తున్నాం. ఎవరైతే ఎగ్జామ్ బాగా రాశామో సో ముందుగానే మీరు జాగ్రత్తగా ఉండాలి. సో CBT 2కి ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు, రిజల్ట్స్ ఇవ్వగానే తొందరలో ఎగ్జామ్ పెట్టవచ్చు. కాబట్టి ముందుగానే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే బెటర్. అండ్ క్వాలిఫై, మనకు ఎంత స్కోర్ వచ్చినా కూడా టెస్ట్లో క్వాలిఫై కాకుంటే మనం డిస్క్వాలిఫైడే. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి కోర్స్ అనేది 999 రూపీస్కి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ప్రొవైడ్ చేశాము.
యాప్ లింక్ని క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మా కోర్స్ అనేది మీకు కనబడుతుంది. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేస్తే మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.